ఇటీవల సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు గారు లోకేష్ గారి పైన వైసీపీ పేటీఎం బ్యాచ్ విష ప్రచారం చేయడం దుర్మార్గంగా ఉంది. దీనిపైన విచారణ జరిపి ఎవరు ఇలా పోస్టింగ్లు పెడుతున్నారు అనే దాని మీద కూడా విచారణ జరిపి వారి మీద శిక్ష దించడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు లోకేష్ గారుల కుటుంబ సభ్యుల ఫోటోలు మ్యాపింగ్ చేసి పెట్టి తప్పుడు విష ప్రచారం చేయటం దీనిపైన కూడా సీరియస్గా తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ అని కూడా సందర్భంగా మనం చేస్తూ, ఇలాంటి పిచ్చి పిచ్చేషాలు వైసీపీ నాయకులు వేయటం తాట తీస్తాం ఎవడైనా కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నావా నువ్వు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబులో మీకు సవాలు విసురుతావా? ఏం సవాలు విసురుతావా? నువ్వు చేసిన తప్పుడు పనులు, నువ్వు చేసిందంతా చంద్రబాబు ఇంటి మీద దాడి చేయటం అంతా అరెస్ట్ చేయలేదనే. నీ లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పేరు నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పేరు నాని వైసీపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం మంచిది. ఏమనుకుంటున్నా పేరు నాని గారు? మీరు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి. వైసీపీ నాయకులు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఏదో ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్షంలో ఉంటే మేము మాట్లాడావా? మా మీద అక్రమంగా కేసులు పెట్టలేదా మీరు? చంద్రబాబు మీద 53 రోజులు కేసు ఏమీ లేదు, ఆలు పోలు లేదు, ఏమి సాధించే ఏమీ లేకపోయినా కానీ ఏదో గాలిపోగు చేసి మీరు 53 రోజులు చంద్రబాబు గారి మీద ఒక నిజాయితీపరుడి మీద కేసు పెడితే దేశవ్యాప్తంగా గగ్గోలు పెట్టారు. దేశ విదేశాల్లో చంద్రబాబు ఇమేజ్ ఏందో తెలిసింది ఆనాడు. ఏదో అనుకున్నాం. ఇష్టం వచ్చినట్టు వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటా మీరు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారా మీరు? అమరావతి నిర్మాణాలపైన విష ప్రచారం, ఆ మీడియాలో దుష్ట ప్రచారం చేయటం, విష ప్రచారం చేయటం ఏంటా మీరు? ఏమనుకుంటున్నారు? ఎంత వేగంగా జరుగుతున్నాయో పనులు చూడండి. ఒకసారి కళ్ళు పెట్టి చూడండి. వైసీపీ నాయకులారా, మీరు అమరావతి లేదు, అమరావతిలో అయ్యేది జరగట్లేదు, పనులు జరగట్లేదు ఏంటయా మాటలు మాట్లాడితే మీరు? అసలుకి ఏం మాట్లాడుతున్నారయ్యా? జగన్ రెడ్డి భూరక్షణ పథకం కాదా ఇది? భూరక్షణ పథకం అని మీరు పెడుతున్నారు. అది భూ కబ్జా రక్షణ పథకం. అది జగన్ పాలనలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, ప్రజావేదికను కూల్చివేశారు. ఈనాడు ఋషికొండలో ప్యాలెస్ కట్టుకొని నిర్మాణం చేశావు. ఏంది ఎవరికి ఉపయోగమయ్యా జగన్ రెడ్డి గారు? ఎవరికి ఉపయోగం? పెన్నెల్లో ఒక సాల్మన్ అనే ఒక కుటుంబం, 2 కుటుంబాల మధ్య ఉన్నది. దానికి పార్టీ కంటం కట్టి దానికి ఏదో మీరు చేయాలని చూస్తున్నారు. దీనిపైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ కమిషన్ ద్వారా ఒక కమిటీని వేసాం. దాన్ని 15 రోజుల్లోగా నివేదిక వస్తుంది. తప్పు ఎవరు చేశారు, ఎవరు చేసినా సరే వదిలేదు లేదు. అలాంటి పిచ్చి మాటలు తెలుగుదేశం పార్టీ మీద విష ప్రచారం చేయటం వైసీపీ నాయకులు మానుకోవాలని వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ పాలన అంతా దోపిడి పాలన, దుర్మార్గం పాలన. మీ పాలన మీరు కన్ను పడితే చాలు కబ్జాలు చేయాలని చేసిన ఘనత జగన్ రెడ్డి గారికి దక్కింది. అయితే ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అవన్నీ కూడా మానుకోవాలి. వైసీపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పేరు నాని గారు, అలాగే జోగి రమేష్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకాము ఏదో అనుకుంటున్నారు. ఆలోచించండి. వైసీపీ హయాంలో రెవెన్యూ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడే దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు నేతృత్వంలో దాన్ని రద్దు చేయటము, వైసీపీ చేసిన దుర్మార్గాలన్నింటి కూడా తీసేసి ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నేతృత్వంలో ఈరోజు రైతులకు ఎంతో మేలు జరిగే విధంగా టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తే ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు. సర్వే రాళ్ల మీద బొమ్మలు వేసుకోవటం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? అసలుకి విచిత్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది దీని మీద. ఆలోచించండి. ఇది ప్రజాప్రభుత్వము, పేదల ప్రభుత్వము, రైతుల ప్రభుత్వము. రైతుల కోసం, పేదల కోసం పనిచేసే మా కూటమి ప్రభుత్వానికి 40 ఏళ్ల వరకు తిరుగులేదని కూడా ఈ సందర్భంగా మేము మనం చేసుకుంటున్నాను.